ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయం అని చెప్పి దేవుడు ఎంత గొప్పగా ఎంత అద్భుతమైన ప్రేమతో ఖచ్చితంగా నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. మన గొప్ప దేవుడు మనతో చేసుకున్నాడు. ఎందుకు ఆ విధంగా చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడంటే ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ఎందుకు ఆ విధంగా చెప్తూ వస్తున్నాడు? ప్రభు పేరట, ప్రభు పేరు మీద ప్రభు పేరు పెట్టుకొని దేవుడే సృష్టికర్తన దేవుడు భూమి మీద దిగి వస్తూ వచ్చినాడు కాబట్టి ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. దేవుడు నువ్వు అసలు దేవుడైనా నిజమైన దేవుడైనా కాదా అని నువ్వు భయపడుతూ బాధపడుతూ భ్రమపడుతూ ఆలోచనలో ఉంటూ వచ్చినావేమో, కానీ దేవుడు ప్రత్యేకమైన మాటతో గొప్ప ప్రత్యేకమైన ప్రేమతో నీతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ వచ్చినాడు అంటే నీలో ఉన్నటువంటి సంపూర్ణమైన అనుమానాలు సంపూర్తి తొలగిపోవాలని చెప్పేసి నిజమైన దేవుడిను నేనే, సృష్టికర్తన దేవుడు నేనే అని చెప్పి సంపూర్తిగా నువ్వు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు ఆ విధంగా ప్రభు పేరు మీద వస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడిన కాక. సర్వోన్నతమైన స్థలంలో, సర్వోన్నతమైన ప్రతి ఒక్క స్థలంలో జయమని కలుగుతూ వస్తూ వచ్చినటువంటి కలుగు చేసుకుంటూ వచ్చినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు మన తండ్రి యేసు ప్రభువు. కాబట్టి ఇక్కడైనా మనస్ఫూర్తి నువ్వు తెలుసుకున్నట్లయితే నీ యొక్క పరలోక రాజ్యానికి యొక్క సర్వోన్నతమైన స్థలంలో నిన్ను కూడా చేర్చాలని గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు. గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన గొప్ప ప్రేమతో నీకోసం సిద్ధంగా ఏర్పాటు చేస్తూ వస్తూ వచ్చినాడు పరలోక రాజ్యాన్ని మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు వారు.